విద్యార్థులందరికీ సుస్వాగతం. ఈరోజు ఎకానమీకి సంబంధించిన విషయాల మీద మాట్లాడతాను. ఈ మధ్యకాలంలో మనం 4 ముఖ్యమైన వార్తలను చూసాం ఎకానమీకి సంబంధించి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ రికార్డు స్థాయికి 75,000కి వెళ్ళింది. దీనికి ప్రధానమైన కారణాలు ఏమిటి? అంతేకాకుండా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ 2023వ సంవత్సరంలో గణనీయంగా పెరిగాయి. దీనికి కారణాలేమిటి? అలాగే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీరు చూస్తే గత 2-3 సంవత్సరాల కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. దీనికి కారణాలేమిటి? అలాగే పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే 59, సర్వీసెస్ విషయానికి వస్తే 61 దాకా వెళ్ళాయి. అసలు ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి? వీటన్నిటి గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా గత 10 సంవత్సరాల కాలంలో ట్యాక్సేషన్ ఫ్రంట్లో వచ్చినటువంటి ప్రధాన మార్పులు ఏమిటి? రోబస్ట్ బ్యాంకింగ్ సిస్టమ్ గురించి, కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ గురించి, ఫుడ్ అండ్ ఫెర్టిలైజర్ సబ్సిడీస్ గురించి కూడా మీకు కొన్ని విషయాలు చెప్తాను. మొదటిది పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. మీరు ఇక్కడ గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 59కి వెళ్ళింది, సర్వీసెస్కి సంబంధించి 61 దగ్గర ఉంది. 50 అనేటువంటిది బేస్ లైన్ అన్నమాట. 50 దాటితే ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ కింద లెక్క. 50 కంటే కిందకి వెళితే కాంట్రాక్షన్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ కింద లెక్క అనమాట. అర్థమైంది కదా? ఇక్కడ S&P గ్లోబల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సర్వీసెస్కి సంబంధించి 61, అలాగే నిక్కీ మార్కెట్ వాటి ప్రకారం 59కి వెళ్ళింది. ఇవన్నీ సంస్థలు అన్నమాట, వీటిని ఇచ్చేటువంటి సంస్థలు. ఇక మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సర్వీసెస్ రెండిటికి వేరువేరుగా ఉంటుంది. 50 దాటి పైకి వెళుతుంటే ఎకానమీ ఎక్స్పాండ్ అవుతున్నట్టు లెక్క. అంటే ఎకానమీ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉంది, ఆర్డర్స్ పెరుగుతున్నాయి, అలాగే అవుట్పుట్ పెరుగుతోంది, ఎంప్లాయ్మెంట్ పెరుగుతోంది. అంటే ఇవన్నీ పెరగాలని కాదు, ఇవన్నీ కూడా అంటే వీటిలో మెజారిటీ భాగం పాజిటివ్గా ఉంటే అప్పుడు అది 50కి నుంచి పైకి వెళుతుందన్నమాట. అర్థమైంది కదా? అసలు మీకు కొత్త ఆర్డర్స్ ఉన్నాయా లేవా? అలాగే మీ అవుట్పుట్ ఎలా ఉంది? ఎంప్లాయ్మెంట్, ఉద్యోగస్తులను తీసేస్తున్నారా, తీసుకుంటున్నారా? అలాగే సప్లయర్ డెలివరీస్ ఎలా ఉన్నాయి? మీ ఇన్వెంటరీస్ ఎలా ఉన్నాయి? అంటే మీ దగ్గర పేరుకుపోయినటువంటి స్టాక్ ఎలా ఉంది? న్యూ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఎలా ఉన్నాయి? ప్రైసెస్ ఎలా ఉన్నాయి? డిమాండ్ ఉందా లేదా? ఇట్లా యక్ష ప్రశ్నలు అడిగినప్పుడు కంపెనీస్ వాళ్ళు ఇచ్చేటువంటి సమాధానాలను బట్టి ఎకానమీ యొక్క హెల్త్ని తెలుసుకోవచ్చు అనమాట. మీ అందరికీ తెలుసు ఎకానమీలో బూమ్ అండ్ బస్ట్ సైకిల్స్ ఉంటాయి. మీరు చూస్తే బూమ్ సైకిల్, ఇదంతా బూమ్ సైకిల్ అనొచ్చు. అలాగే ఎకానమీ కిందకి వెళ్ళేటప్పుడు మనం బస్ట్ సైకిల్ అంటాం అనమాట. ఈ బూమ్ అండ్ బస్ట్ సైకిల్ అనేటువంటిది కామన్. మనకి ఈ విధమైనటువంటి క్వశ్చనైర్ ద్వారా ఎకానమీ ఎక్స్పాండ్ అవుతుందా లేకపోతే ఎకానమీ కిందకి వెళుతోందా అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకోవచ్చు అనమాట. అందుకే ఈ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. అర్థమైంది కదా? పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ వేరు సంస్థలు రిలీజ్ చేస్తూ ఉంటాయి. కంపెనీలకి వాళ్ళు యక్ష ప్రశ్నలు పంపిస్తారు. ఇలాంటి ప్రశ్నలు పంపించి వాళ్ళ నుంచి వచ్చినటువంటి సమాధానాల ప్రకారం వాటినన్నిటినీ క్రోడీకరించి ఎకానమీ మీద కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఎక్స్పాండ్ అవుతోందా లేకపోతే కిందకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయా, ప్రజల మూడ్ ఎలా ఉంది, వస్తువులు కొంటున్నారా లేదా, డిమాండ్ ఉందా లేదా, వీళ్ళకి సంబంధించినటువంటి స్టాక్స్ పెరుగుతున్నాయా తరుగుతున్నాయా అనేటువంటి విషయాల మీద ఇక్కడ క్వశ్చనైర్ ప్రకారం వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే సర్వీసెస్కి సపరేట్గా పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ PMI అంటామన్నమాట. సరే, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఎకానమీకి సంబంధించి ఎక్స్పెక్టేషన్ తెలియజేస్తుంది. రెండోది ఏంటంటే బూమ్ అండ్ బస్ట్ సైకిల్స్కి సంబంధించి, అలాగే ఇన్వెస్టర్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, ట్రేడర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా వీటిని క్లోజ్గా వాచ్ చేస్తారు. అంతే కదా? బిజినెస్ ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉందంటేనే కదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేది. మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి అనేటువంటి వాటి మీద సమగ్ర అవగాహన వస్తుందన్నమాట. సరే, 2-3 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇవి రిలీజ్ చేసేటువంటి సంస్థలు రకరకాలు ఉన్నాయి. S&P గ్లోబల్ కావచ్చు, నిక్కీ కావచ్చు, మార్కెట్ కావచ్చు. అలాగే 50కి పైన ఉంటే ఎక్స్పాన్షన్, 50కి కింద ఉంటే కాంట్రాక్షన్.
మ్యానుఫ్యాక్చరింగ్కి సర్వీసెస్కి సపరేట్గా ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇది ఎకానమీకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్ని తెలియజేస్తుంది, బూమ్ అండ్ బస్ట్ సైకిల్ని తెలియజేస్తుంది. అలాగే ఎకానమీకి సంబంధించి పూర్తి అవగాహన వస్తుంది. తరువాత ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. మీరు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 చూస్తే ఇక్కడ ప్రభుత్వ లెక్కల ప్రకారం మనం వెళ్ళాలి. ఫారిన్ వాళ్ళు రిలీజ్ చేసేటువంటివి కొంచెం తేడాలు ఉండొచ్చు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇన్ఫ్లోస్, నెట్ టర్మ్స్ అంటే ఏమిటి? కొంత వస్తూ ఉంటుంది, కొంత పోతూ ఉంటుంది. వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. నెట్ టర్మ్స్ అంటే ఏమిటంటే మన దేశంలో ఇన్వెస్ట్ చేసేది మైనస్ వాళ్ళు తీసుకెళ్ళిపోయేది. సో నెట్ టర్మ్స్లో చూస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ, అలాగే మీరు డెట్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే హైబ్రిడ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలిపితే మీకు $40 బిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఇక్కడ మీకు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి. అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓపెన్ మార్కెట్ నుంచి డాలర్స్ కొనటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే చాలా డాలర్లు మన దేశంలోకి ఫ్లో అవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో $40 బిలియన్ నెట్ టర్మ్స్లో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా మన దేశానికి ఫ్లో అయ్యాయి. అసలు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు మన ఎకానమీ మీద? చాలా దేశాలు ఉన్నాయి కదా. ఎందుకంటే మన దేశం ఒక బ్రైట్ స్పాట్లా కనబడుతోంది. సెకండ్ రీజన్, కన్సిస్టెంట్గా 7% అంతకంటే ఎక్కువగా గ్రో అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి జీడిపి గ్రోత్కి సంబంధించి. ఇక మూడవది ఏంటంటే జియో పొలిటికల్ డెవలప్మెంట్స్. చైనా మీద నమ్మకం పోయింది. తర్వాత ఇంకోటి ఏంటంటే చైనాకి సంబంధించి లేబర్ ఆర్బిట్రేజ్ కూడా పోయింది. ఇంతకుముందు చైనా ఎందుకు వెళ్ళేవాళ్ళు? అక్కడ లేబర్ ఆర్బిట్రేజ్ అంటే లేబర్ కాస్ట్స్ తక్కువని వెళ్ళేవాళ్ళు. అక్కడ లేబర్ కాస్ట్ పెరిగిపోయాయి. సో ఇట్లా వేరియస్ రీజన్స్ ఉండటం వల్ల, అలాగే 2024లో ఎలక్షన్స్ ఉన్నప్పటికీ కూడా చాలామంది అభిప్రాయం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది, దేశానికి సంబంధించి ఏవి పాలసీ డెసిషన్స్లో చేంజెస్ ఉండవు అన్నటువంటి కారణాలతో కూడా మన దేశానికి వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి అన్నమాట. అయితే ఇన్ని ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినప్పటికీ, ఇన్ని డాలర్ ఇన్ఫ్లోస్ వచ్చినప్పటికీ కూడా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ డాలర్స్ని పర్చేస్ చేస్తూ మన కరెన్సీని 83 దగ్గరే ఉంచుతోంది. దీన్ని మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజ్డ్ ఫ్లోట్ అని చెప్తోంది. అయితే కరెన్సీ కూడా స్టేబుల్గా ఉండటం వల్ల కూడా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశానికి రావటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశం మీద ఉంచినటువంటి నమ్మకానికి కారణాలు ఏమిటి అని చూస్తే, మొదటి కారణం ఇండియా ఈజ్ ద బ్రైట్ స్పాట్. సెకండ్ ఏంటంటే కార్పొరేట్ సెక్టర్ యొక్క ప్రాఫిట్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. కరోనా తర్వాత ముఖ్యంగా మనం గమనిస్తే మన దేశంలో కార్పొరేట్ సెక్టర్ ప్రాఫిట్స్ పెరిగాయి. మీరు గమనిస్తే బిలియనైర్స్ కూడా పెరిగారు. తర్వాత ఇంకోటి ఏంటంటే చైనాకి సంబంధించి జియో పొలిటికల్ టెన్షన్స్లో చైనా వెళ్ళడానికి ఎవరు ఇష్టపడటం లేదు. తర్వాత లేబర్ ఆర్బిట్రేజ్ చైనాలో తగ్గింది. తర్వాత క్యాపిటల్ ఫ్లోస్ ఉన్నప్పటికీ కూడా మన కరెన్సీ స్టేబుల్గా ఉండటం వల్ల ఫారిన్ ఇన్వెస్టర్స్ మన దేశానికి రావడానికి ఆసక్తిని చూపుతున్నారు. అర్థమైంది కదా? వీటన్నిటి మూలంగా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన దేశానికి రావడానికి చాలా ఉత్సాహాన్ని చూపుతున్నారు. ఇక ఎక్కువ ఎఫ్పిఐ, ఎఫ్డిఐ ఫ్లోస్ వస్తే ఇబ్బంది ఏమిటి? మీకు ఇంతకుముందే చెప్పాను, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ గణనీయంగా వస్తున్నాయని. అలాగే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లోస్ కూడా వస్తూ ఉంటాయి. వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వీన్ కాకపోతే ఏమవుతుంది? కరెన్సీ ఎప్రిషియేట్ అయిపోతుంది. అంటే మన దేశానికి వచ్చేటువంటి డాలర్స్ బాగా పెరిగినప్పుడు, అంటే డాలర్స్ విపరీతంగా మన దేశానికి ఎఫ్పిఐ, ఎఫ్డిఐ రూపంలో ఫ్లో అవుతున్నప్పుడు డాలర్స్ ఎక్కువైపోతాయి దేశంలో. మన దేశం డాలర్స్ రూపంలో కొన్ని పేమెంట్స్ చేస్తుంది, డాలర్స్ రూపంలో మనకు వస్తూ ఉంటాయి. మనం ఎక్స్పోర్ట్ చేసినప్పుడు డాలర్స్ రూపంలో వస్తూ ఉంటాయి. తర్వాత ఫారిన్ రెమిటెన్సెస్ మన దేశానికి డాలర్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తే డాలర్స్ వస్తూ ఉంటాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ద్వారా, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మన దేశానికి డాలర్స్ వస్తూ ఉంటాయి. అలాగే పోయేవి కూడా ఉంటాయి. ఒకవేళ పోయే డాలర్స్ కంటే వచ్చే డాలర్స్ బాగా ఎక్కువైపోతే ఏమవుతుంది? డాలర్స్కి డిమాండ్ ఉండదు, కరెన్సీ ఎప్రిషియేట్ అయిపోతుంది.
70కి వెళ్ళిపోతుంది, 75కి వెళ్ళిపోతుంది. అయితే అలా ఎప్రిషియేట్ కాకుండా, అలాగే డాలర్స్ అవుట్ఫ్లో ఎక్కువైనప్పుడు డిప్రిషియేట్ కాకుండా మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైనప్పుడు డాలర్లు అమ్ముతుంది, అవసరమైనప్పుడు డాలర్లు కొంటుంది. గత సంవత్సర కాలంలో దాదాపు $100 బిలియన్ కొనేసిందనమాట. అయితే ఈ ప్రశ్న ఏంటంటే, ఇలా డాలర్స్ని కొనటం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఏమవుతుంది? డాలర్స్ని కొన్నప్పుడు మార్కెట్లో రూపీ లిక్విడిటీ పెరుగుతుంది. అంటే ఒక డాలర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనిందనుకోండి, అప్పుడు $83 లిక్విడిటీ మార్కెట్లో పెరిగిపోతుంది. అట్లా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కొన్నప్పుడు మార్కెట్లో లిక్విడిటీ పెరిగిపోతుంది. మార్కెట్లో లిక్విడిటీ పెరిగిపోయింది అనుకోండి, అప్పుడేమవుతుంది? ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి. మనీ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ అంటాం కదా, ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకుకి బదులుగా అప్పు తీసుకోవటం, అలాంటి మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఈ పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఎక్స్చేంజ్ రేట్ని, ఇంట్రెస్ట్ రేట్ని సైమల్టేనియస్గా మెయింటైన్ చేయడం అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెద్ద ఛాలెంజ్ అనమాట. అంటే మన దేశానికి డాలర్స్ ఎక్కువ ఫ్లో అయినప్పుడు కరెన్సీని స్టేబుల్గా ఉంచడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్స్ పర్చేస్ చేస్తే అప్పుడు ఏమవుతుందంటే రూపీ లిక్విడిటీ పెరిగిపోతుంది. రూపీ లిక్విడిటీ పెరిగిపోయినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్చేంజ్ రేట్ని స్టేబుల్గా మెయింటైన్ చేయాలి అనుకోవటం, అలాగే ఇంట్రెస్ట్ రేట్ని కూడా కంట్రోల్లో ఉంచాలి అనుకోవటం, ఈ రెండు ఒకేసారి జరిగే పని కాదనమాట. అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎక్స్చేంజ్ రేట్ని మెయింటైన్ చేయటం, ఇంట్రెస్ట్ రేట్ని స్టేబుల్గా ఉంచడం అనేది కష్టతరమైన పని అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డాలర్స్ కొనిందనుకోండి, రూపీ లిక్విడిటీ పెరిగిపోతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైన ప్రశ్న, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సెన్సెక్స్ 75,000కు వచ్చింది. 75,000 75K అని వార్తాపత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇక మీరు గమనిస్తే 2020లో కరోనా వచ్చింది. కరోనా టైంలో ఏప్రిల్ 2020 ఆ టైంలో స్టాక్ మార్కెట్స్ బాగా పడిపోయాయి. ఒక స్టేజ్లో 27,000కి వెళ్ళింది. 27,000 నుంచి 75,000కి రీబౌండ్ అయిపోయింది. అంటే 270% పెరిగింది. 4 సంవత్సరాలే కదా, 4 సంవత్సరాల్లో ఇంతగా రీబౌండ్ అవ్వటానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే, రికార్డు స్థాయిలో 75,000 చేరటానికి ప్రధాన కారణాలు ఏమిటి? ఒకటేంటంటే మన దేశం మీద ఉన్నటువంటి కాన్ఫిడెన్స్. అంటే మన దేశం బ్రైట్ స్పాట్లా ప్రపంచానికి కనపడుతోంది. అందుకని ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటే ఇంతకుముందు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ అనమాట. వాళ్ళు ఎక్కువ లాభాల కోసం వస్తారు, ఎక్కువ రిటర్న్స్ కోసం వస్తారు. ఆ ఇన్వెస్ట్మెంట్స్ గణనీయంగా పెరిగాయి. అది ఒక రీజన్. రెండోది ఏంటంటే, ఈ బిఎస్ఈ సెన్సెక్స్లో ఉన్నటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటి కార్పొరేట్ ప్రాఫిట్స్ కూడా గణనీయంగా పెరిగాయి. అందుకని ఇన్వెస్టర్స్ పెరిగారు, వాటిల్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. ఇక మూడోది ఏంటంటే, కొత్త తరం వాళ్ళు ఉన్నారు, న్యూ జనరేషన్ వాళ్ళు. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే సాఫ్ట్వేర్ జాబ్స్లో కానీ, అలాగే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో కానీ పనిచేసే వాళ్ళు బాగా పెరిగారు. వాళ్ళు చాలా ఎక్కువ డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి శాలరీస్ రూపంలో. వాళ్ళలో చాలామంది స్టాక్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అందుకే మీరు గమనిస్తే డీమ్యాట్ అకౌంట్స్ గణనీయంగా పెరిగాయి. అది కూడా ఒక కారణం. నాలుగోది ఏంటంటే, డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, ఎల్ఐసి లాంటి వాళ్ళు. అలాగే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ బాగా పెరిగాయి. గత 1 year కాలంలో ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్పై మ్యూచువల్ ఫండ్స్ 50% దాకా పెరిగాయన్నమాట. ఇట్లా రకరకాల కారణాలతో స్టాక్ మార్కెట్ 75,000కి చేరుకుంది. తర్వాత గమనం ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి ఇంకొక లెక్చర్లో మనం మాట్లాడుకుందాం. తర్వాత డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్కి సంబంధించి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పులు ఏమిటి? మీకు గత 3 దశాబ్దాల కాలంలో అంటే 30 ఏళ్ల కాలంలో ఎకనామిక్ రిఫార్మ్స్ తర్వాత వచ్చినటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏంటంటే, ఎకనామిక్ రిఫార్మ్స్ జరిగినప్పుడు మన దేశంలో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి.
డైరెక్ట్ ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉండేవి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ చాలా ఎక్కువగా ఉండేవి, డైరెక్ట్ ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉండేవి. గత 30 సంవత్సరాల్లో జరిగినటువంటి ప్రధాన మార్పు ఏంటంటే ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువైపోయాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేటువంటివి రిగ్రెసివ్, మీకు ఇంతకుముందే చెప్పాను. సో ఇప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువైపోయాయి. గత 10-12 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు తప్పిస్తే మిగతా అన్ని సంవత్సరాల్లో కూడా డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ అనమాట. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉండటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం అని ఇంతకుముందు లెక్చర్స్లో మీకు చెప్పాను. అది ఒక ప్రధానమైనటువంటి చేంజ్. ఇప్పుడు మీరు గమనిస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు మీరు గమనిస్తే డైరెక్ట్ ట్యాక్సెస్ దాదాపు 55% ఉంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 45% ఉన్నాయి. అలాగే మీరు ఇంకోటి కూడా గమనించవచ్చు, ఈ మధ్య కాలంలో గత 2 సంవత్సరాల కాలంలో ఏం జరుగుతోందంటే డైరెక్ట్ ట్యాక్సెస్ గణనీయంగా పెరుగుతున్నాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో పోలిస్తే. అంటే డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ మీరు ఒక్కసారి గమనిస్తే చూడండి, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఎలా పెరిగాయో గత 2-3 సంవత్సరాల కాలంలో. ఈ బ్లూ లైన్ని గమనించండి. ఈ బ్లూ లైన్ని గమనిస్తే కరోనా తరువాత ఈ బ్లూ లైన్ మీరు గమనిస్తే ఎలా పెరిగాయో ఒకసారి చూడండి. గణనీయంగా పెరుగుతున్నాయి. డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కంటే ఫాస్ట్గా పెరుగుతున్నాయి. తర్వాత ఇంకొక ప్రధానమైన చేంజ్ ఏంటంటే గత 10 సంవత్సరాల కాలంలో వచ్చిన మార్పు. 2014-15కి వెళదాం మనం. 2014-15కి వెళితే ఈ డైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధానమైన ఏమిటి? కార్పొరేట్ ట్యాక్స్, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇంతకుముందు చెప్పింది మర్చిపోకండి, నేను ఇండైరెక్ట్ ట్యాక్సెస్ డైరెక్ట్ ట్యాక్సెస్ గురించి మాట్లాడాను. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఫాస్ట్గా పెరుగుతున్నాయి. ఇప్పుడు మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ ఓవరాల్ ట్యాక్సెస్లో 55% ఉన్నాయి, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అరౌండ్ 45% ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువగా ఉండటం శుభ పరిణామం. ఇక మనం డైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వద్దాం. డైరెక్ట్ ట్యాక్సెస్లో 2 ప్రధానమైనవి, ఒకటి కార్పొరేట్ ట్యాక్స్, రెండోది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. మీరు ఇక్కడ గమనిస్తే 2014-15 అంటే 10 సంవత్సరాల క్రితం ఓవరాల్ డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేట్ ట్యాక్స్ వాటా 62% ఉండేది, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ వాటా 38% ఉండేది. అంటే 10 సంవత్సరాల క్రితం డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేట్ ట్యాక్సెస్ ఆర్ హయ్యర్ దాన్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు అది కూడా మారింది, ఆ పరిస్థితి మారింది. ఇప్పుడు చూడండి, 2023-24కి వస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 52.5%, కార్పొరేట్ ట్యాక్స్ 47.5%. అంటే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు, గత 10 సంవత్సరాల కాలంలో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఫాస్ట్గా పెరిగింది కార్పొరేట్ ట్యాక్సెస్తో పోలిస్తే. అర్థమైంది కదా? సో 3 ముఖ్యమైన విషయాలు చెప్తున్నాను. ఒకటేంటంటే ప్రస్తుతం డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉన్నాయి, శుభ పరిణామం. అలాగే డైరెక్ట్ ట్యాక్సెస్ గ్రోత్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గ్రోత్ కంటే ఎక్కువ ఉంది, ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామమే. ఇక మూడోది ఏమిటంటే మీరు డైరెక్ట్ ట్యాక్సెస్ విషయానికి వస్తే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, మీరు ఈ డీప్ బ్లూ చూడండి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 2014-15తో పోలిస్తే ఎలా పెరిగిందో. 2014-15లో మీరు గమనిస్తే కార్పొరేట్ ట్యాక్సెస్ అంటే డైరెక్ట్ ట్యాక్సెస్లో కార్పొరేట్ ట్యాక్సెస్ 62% ఉండేవి, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 38% ఉండేది. కానీ ఇప్పుడు చూస్తే మీకు కార్పొరేట్ ట్యాక్స్ 47.5%, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 52.5%. అంటే ఇప్పుడు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ కంటే పైకి వెళ్ళిపోయింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బ్యాంక్స్, ఇండియన్ బ్యాంక్స్ రొబస్ట్గా ఉన్నాయి. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, దీనికి 3-4 ప్రధానమైనటువంటి కారణాలు కనపడతాయి. సమస్య, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి వచ్చినటువంటి సమస్య 2017, 18, 19 ఆ టైంలో ప్రభుత్వం రీక్యాపిటలైజేషన్ ద్వారా ప్రభుత్వం చాలా మనీని బ్యాంకులకు ఇచ్చి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని కాపాడింది. ఇప్పుడు మీరు చూస్తే బ్యాంక్స్ యొక్క హెల్త్ రొబస్ట్గా ఉంది. ఇప్పుడు రీక్యాపిటలైజేషన్, ప్రభుత్వ మనీ బ్యాంకుల్ని హెల్దీగా ఉంచడానికి అవసరం లేదు, వాటి యొక్క క్యాపిటల్ అడిక్వసీ రేషియో పెరిగింది. అలాగే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మీరు ఇక్కడ గమనిస్తే గణనీయంగా తగ్గాయి.
సో ఇట్లా బ్యాంకులు ఇప్పుడు రొబస్ట్ సిచ్యువేషన్లో ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ స్లైడ్ ఎందుకు తీసుకున్నానంటే నేను ప్రభుత్వ సబ్సిడీస్లో ఫుడ్ సబ్సిడీ వాటా ఎంత, అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ వాటా ఎంత, ఇదొకసారి చూడండి. మొత్తం ఈ 3 సబ్సిడీస్ 4 లక్షల కోట్లు. మన టోటల్ ఎక్స్పెండిచర్ దాదాపు 45-46 లక్షల కోట్లు ఉంటుంది కదా, అందులో 4 లక్షల కోట్లు వీటికి సంబంధించి, ఇందులో ఫుడ్ సబ్సిడీకి సంబంధించి 2 లక్షల కోట్లు, అలాగే ఫెర్టిలైజర్ సబ్సిడీ కూడా దాదాపు 1.8 lakh crores ఉంది. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్క యూరియా సబ్సిడీనే మిగతా ఫెర్టిలైజర్స్ కంటే డబల్ ఉందన్నమాట. యూరియా సబ్సిడీ, దాని మూలంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి. కొన్ని సెకండ్ల పాటు ఈ స్లైడ్ చూడండి. అంతేకాకుండా పెట్రోలియం సబ్సిడీని ప్రభుత్వం గణనీయంగా తగ్గించేసింది. ఇక కోర్ ఇన్ఫ్లేషన్ చాలా కాలం పాటు మనం నేర్చుకున్నాం. కోర్ ఇన్ఫ్లేషన్ చాలా స్టికీగా ఉంది అని చెప్పి. కోర్ ఇన్ఫ్లేషన్ తగ్గటం లేదు, 5% ఉంటుంది, 5.5% ఉంటుంది అని చెప్పి. మీరు గమనిస్తే గత సంవత్సర కాలంలో కోర్ ఇన్ఫ్లేషన్ గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పుడు 3.4%కి వచ్చింది. ఇది కూడా శుభ పరిణామం అన్నమాట. ఎందుకంటే హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? అన్ని కాంపోనెంట్స్ కలిసి ఉంటాయి. అయితే హెడ్లైన్ సిపిఐ ఇన్ఫ్లేషన్లో నుంచి కొన్ని వాలటైల్ కాంపోనెంట్స్ ఉంటాయి. అవేంటంటే ఫుడ్ కావచ్చు, ఫ్యూయల్ కావచ్చు, లైట్ కావచ్చు. ఇలాంటి కాంపోనెంట్స్ని తీసేసి ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని కోర్ సిపిఐ ఇన్ఫ్లేషన్ అంటారు. మీరు గమనిస్తే హెడ్లైన్ ఇన్ఫ్లేషన్ 5% ఉన్నప్పటికీ కూడా కోర్ ఇన్ఫ్లేషన్ 3.4%కి వచ్చింది. ఇది చాలా శుభ పరిణామం అన్నమాట. తర్వాత ఇండియాస్ డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ మీరు ఇక్కడ గమనిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 21,000 కోట్లకి చేరుకున్నాయి. 21,000 కోట్లు, 33% గ్రోత్ అన్నమాట. తర్వాత ప్రైవేట్ సెక్టర్, పబ్లిక్ సెక్టర్ ఇవన్నీ కూడా దాదాపు 85 దేశాలకి డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేశాయి. మీరు గమనిస్తే డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ 2004 నుంచి 2014 మధ్య 10 సంవత్సరాల కాలంలో 4,000 కోట్ల రూపాయలు మాత్రమే 10 ఏళ్లలో. ఇప్పుడు గత 10 ఏళ్లలో మీరు చూస్తే 88,000 కోట్లు. ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. తర్వాత పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ కావచ్చు, ఫారిన్ కొలాబరేషన్స్ కావచ్చు. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం డిఫెన్స్ ఫ్రంట్లో ఫారిన్ కొలాబరేషన్స్తో మన దేశం దూసుకెళ్ళిపోతోంది. సరే, రేపు పాలిటిక్స్ సంబంధించిన విషయాలతో కలుద్దాం. నమస్తే.